ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆన్ ఆఫ్ ఎన్నిసార్లు చేస్తావన్నయ్యా? నీ పెళ్ళవని అమ్మా. వలి నాకేం వద్దన్నయ్యా, టైం అయిపోతుంది. వలి నీ పేరు శ్రీవల్లి, నా పేరు పుష్పరాజ్. ఇద్దరం కలిస్తే తగ్గేదేలే. పుష్పరాజ్. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేది ఒక్కసారి విను అన్నయ్య. అయ్యో అన్నయ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ప్రిన్సిపల్ సార్. పుష్పరాజ్ పుష్పరాజ్ పుష్పరాజ్. సార్ సార్ సార్, అడ్డొచ్చిన వాళ్ళని నెట్టేసి వెళ్ళిపోయాడు సార్ గంగా. అడ్డం వెళ్ళకూడదు కదా సార్. గోరెంట పుష్ప శ్రీవల్లి మేడం కి లవ్ లెటర్ రాశాడండి సార్. వాట్? స్కూల్లో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న సిగ్గుతో తలదించుకుంటారు. నిన్నిక్కడికి పంపించేది ఎందుకు? ఇలా లవ్ లెటర్ రాయడానికా? వీన్ని ఏం చేయాలో మీరే చెప్పండి సార్. చిన్న పిల్లాళ్లే గంగా, వదిలే. అలా ఎలా వదిలేస్తాం సార్? చెప్పరా. ఏం చెప్పాలన్నా? నీకు శ్రీవల్లి ఏమవుతుందిరా? అక్క. పొద్దున్నే ప్రతిజ్ఞ చేసే కదా క్లాస్ రూమ్ లోకి వచ్చేది. ప్రతిజ్ఞ అంటే పుష్పరాజ్ కి అర్థం కాదన్నయ్య. ఏమనాలి? ప్లెడ్జ్. అదే వచ్చా? వచ్చన్నా. చెప్పు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అన్నా, నాకు డౌట్ అన్నా. ఏంట్రా? అందరినీ అక్క చెల్లెళ్ళు అనుకుంటూ పోతే పెద్దయ్యాక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారన్నా? వీడికి సీట్ ఎలా ఇచ్చారు సార్? పుష్పరాజ్ అంటే ఏంటో అనుకున్నాను గంగా, వీడు పూలరాజు. పదమ్మా. టీచర్ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. హోంవర్క్ రాసుకోకుండా లవ్ లెటర్స్ రాస్తున్నారు పిల్ల కుంకలో. పదమ్మా. గంగా, నా మాట విను గంగా. శ్రీవల్లి చదువుల సరస్వతి. తనంత బాగా పాఠాలు చెప్పే టీచర్ని నేను ఇంతవరకు చూడలేదు, దొరకదు కూడా. కానీ టీచర్ని చూసే పిల్లలు మీ స్కూల్లో ఉన్నారు కదా సార్. ఇంకో 500 జీతం పెంచుతాను. పోకిరిల్ని పెంచుతున్నారు సార్ మీరు. చివరి మాట గంగా, ఇంకో టీచర్ దొరికేంత వరకు శ్రీవల్లిని ఇక్కడే పాఠాలు చెప్పనివ్వు ప్లీజ్ గంగా. నువ్వైనా చెప్పమ్మా. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.